బాబు వినిపిస్తోందా? బాబు వినిపిస్తోందా? బాబు వినిపిస్తోందా? ఇంతవరకు బాబుని ఏ ఈఎన్టీ స్పెషలిస్ట్కి చూపించలేదా? అది నాకు తెలియదు డాక్టర్. తెలీదా? అంటే మీరు ఈ బాబుకి నాకు ఏ సంబంధం లేదు డాక్టర్. మొన్ననే నాకు రోడ్డు మీద దొరికాడు. వీడి తల్లిదండ్రుల కోసం వెతుకుతూనే ఉన్నాను. పేపర్లో కూడా వేయిద్దాం అనుకుంటున్నాను. దానివల్ల లాభం ఉండదు. నా ఉద్దేశంలో ఈ బాబు తల్లిదండ్రులు కావాలనే వీడిని రోడ్డు మీద వదిలేసి చేతులు దులుపుకుని ఉంటారు. అదేమి డాక్టర్? హీఈస్ బార్న్ డౌఫ్. పుట్టుకతోనే చెవుడుంది. పుట్టు చెవిటి వాళ్ళు మూగవాళ్ళు కూడా అవుతారు. మనం వినటం ద్వారా శబ్దాలు గ్రహించి మాట్లాడతాం. వినలేని మనిషి శబ్దాలు తెలియక మాట్లాడలేడు. దట్స్ వై ఈ పిల్లవాడు పుట్టుమూగా చెవిటి కూడా. మై గాడ్. డాక్టర్, ఈ బాబు మాట్లాడేందుకు వేరే మార్గం ఏది లేదా? బాంబేలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ చేరిస్తే కుర్రాడికి మన మాటలు వినిపించకపోయినా కనీసం మన పెదాల కదలిక బట్టైనా అర్థం చేసుకునేలా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఏంటన్నా? ఏంటమ్మా, ఏమైంది? అది చూసి భయపడ్డావా? ఎవరినో ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్తున్నారా? ఇదేమిటిది? ఎవరిదో బొమ్మ మనకెందుకు చెప్పు? నీకు కావాలంటే ఇలాంటివి బోల్డ్ అని బొమ్మలు కొనిపెడతానుగా. ఏమిటో చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడు వీడు. రాజా, నేను షాప్లోకి వెళ్ళి నీ కోసం బొమ్మలు అవి కొనుక్కొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఎక్స్క్యూజ్ మీ, నో స్మోకింగ్ ప్లీజ్. పర్లేదు, అడ్జస్ట్ చేసుకో. ప్లీజ్ సార్. బయట పరాయి. అలాగే సార్. ఏం కావాలి సార్? అదేం ప్రశ్న అయ్యా, బొమ్మలు కొట్టుకొస్తే ఏం కావాలంటావేంటి? బొమ్మలే కావాలి. అదే ఏం బొమ్మలు కావాలి అని. పోలీస్ కారు, గన్ను అలాంటి పట్టరా. డబ్బా రాజా, రాజా, రాజా. ఇక్కడ చిన్న కుర్ర చూసావా? చూడలేదు. నువ్వు? లేదు సార్. చిన్న కుర్రాడు చూసారా? చూడలేదే. మిస్టర్, నేను బయటికి వెళ్ళగానే చిన్న కుర్రాడు ఏమైనా లోపలికి వచ్చాడా? రాలేదు సార్. ఆర్ యు ష్యూర్? ఎస్ సార్. అదేనండి, బాగుంది. బిల్ వేసేయండి. అబ్బా అదవుతుంది, తీసేయండి. ఎవరా నువ్వు? ఇప్పుడు నీ మూలంగా బొమ్మ పగిలిపోయింది. ఎవరు కడతాడు డబ్బు? నీ బాబు కడతాడా? గుడ్లో పగించి అలా చూస్తావేమిటి? ఒక్కటిచ్చానంటే గోపు పగిలిపోతుంది. ఈ కుర్రాడు మీ అబ్బాయా? షాపు తీసుకొస్తే కుర్రాడిని మీ పక్కనే జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ మాత్రం జాగ్రత్త లేని వాడు అసలు పిల్లలు ఎందుకు ఇలాంటి చోటుకు తీసుకొస్తారు? ఈ బొమ్మను ఎంతో మోసపడి కొన్నాను. దాన్ని మీ వాడు పగలగొట్టాడు. ఇప్పుడు బిల్లు ఎవరు పే చేస్తారు? ఏమి తెలియని నంగరాచి తొంగబుర్లా మిడిగుడ్లు వేసుకుని ఎలా చూస్తున్నాడు చూడండి. కీప్ యువర్ బిగ్ మౌత్ షట్. ఈ పని వీడు కావాలని చేసింది కాదు, పొరపాటు జరిగిపోయింది. చిన్నపిల్లల్ని తిట్టడం కొట్టడం సంస్కారం కాదని మీరు చదివిన చదువు మీకు నేర్పకపోవడం దురదృష్టం. ఇదిగో డబ్బు. ఈ ఒక్క బొమ్మే కాదు, ఇలాంటి 10 కొడుకుని మా రాజా పేరు చెప్పుడు మీ ఇంట్లో అలంకరించుకోండి. కమాన్. ఏ మిస్టర్, ఏమండి ఆయన అడ్రస్ ఎక్కడా?
వచ్చిందా? నువ్వు ఈ పాలను పట్టుబట్టు, నేను తన పని పడతాను. ఇందాక నుంచి ఏకకంఠంతో అరుస్తున్నాను. ఎవరున్నారండి లోపల? మనుషులు ఉన్నారండి లోపల. హలో, మనమే ఫోన్ లో మాట్లాడుకోవడం లేదే. హాయ్, హాయ్, నా పేరు గీత. నా రాత. ఆ? ప్లీజ్ అక్కర్లేదు. షాప్ లో ఉన్నది ఒకే ఒక తాజ్ మహల్ బొమ్మ. తాజ్ మహల్ అంటే నాకు చాలా ఇష్టం. కిందటి ఏడాది నేను తాయారు జబునునిసా విజయరేఖ మేమంతా కలిసి నార్త్ ఇండియా టూర్ వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్ని ఆగ్రాలో 2 రోజులు ఉండిపోయాను తాజ్ మహల్ చూస్తూ. వాళ్ళు ఢిల్లీ గిల్లీ మధుర గిదిర అన్ని చూడడానికి వెళ్ళా. ఎక్కువగా మాట్లాడుతున్నానా? మీరు అసలు నోరు విప్పందే. ఆ, అలాంటిది ఒకే ఒక బొమ్మ ఉందని ముచ్చట పడుకుంటే దాన్ని మీ అబ్బాయి పగలగొట్టేశాడు. ఒళ్ళు వండింది నాకు. మా తలుపులు, బోడి తలుపులు. ఆ మాట మీతో చెప్తే అలాంటివి 10 బొమ్మలు కొనుక్కోమని. మా బొమ్మ. బోడి బొమ్మ తట్టి డబ్బు నా మొహాన్ని పడేసి వస్తారా? బొమ్మ ఎవరు పగలగొడతారా? 10 రెట్లు డబ్బు సంపాదిద్దాం నేను ఏమైనా కాచు కూర్చున్నాను అనుకున్నారా? మా మొక్కలు. కోడి మొక్కలు. అలాంటివి 10 బొమ్మలు కొని మారుపేరానికి అమ్ముకునేదాన్ని అనుకున్నారా? షాప్ లో అందరి ముందు మీరు కోపంగా మాట్లాడి డబ్బు నా మొహాన్ని కొట్టి నాకెంత చిన్నతనంగా ఉంటుందో మీరు ఆలోచించారా? ఏమండి, మీకు ఇప్పుడు మంచినీళ్ళు అవసరం అనుకుంటాను. అనుకుంటాను. అనుకోకండి. అనుకోను గాని ఏమండి, బసపెట్లా ఇందాక నుంచి లొడలొడ వాగుతుంటే ఒక్క మాటైనా మాట్లాడారా? నాకు నోరు తెరిచే అవకాశం మీరు ఎక్కడిచ్చారండి? మీరు మాట కచేరీ చేస్తున్నారు కదా, మధ్యలో మృదంగం వాయించడానికి అవకాశం రాకుండా పోతుందా అని ఎదురు చూస్తున్నాను. కానీ ఎక్కడ? మొత్తం మీద మీరే వాయించేశారు. చూడండి, చూశాను. మీరు 2 విషయాలు గ్రహించాలి. ఏమిటవి? నెంబర్ 1, వీడు నా కొడుకు కాదు. మరి మీ ఇంట్లో ఉన్నాడే? నాకు వీధిలో దొరికాడు, ఇంట్లోకి తెచ్చుకున్నాను. నెంబర్ 2, మీరంత కోపంగా వాడిని తిట్టి కొట్టబోతే నాకు నిజంగానే కోపం వచ్చింది. దాంతో కొంచెం ఓవర్గా బిహేవ్ చేశాను. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. అబ్బే, మీ చేత సారీ చెప్పించుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. పోనీ మీరు నాకు చెప్తారా? చెప్పడం పని అయిపోతుంది. ఇవ్వకండి మీ డబ్బులు. ఇది తీసుకుంటే వెంటనే వెళ్ళిపోతారా? ఒకే ఒక నిమిషం ఉండి వెళ్ళిపోతాను. ఈ కుర్రాడు మీకు వీధిలో దొరికాడా? అమ్మా నాన్న లేరా? అమ్మా నాన్న లేకుండా పిల్లలా పుడతారండి. మీ స్నేహితులు లక్ష్మీ తయారు జబరునిసా వీళ్ళలో ఎవరు మీకు ఆ విషయం చెప్పలేదా? వాళ్ళు చెప్పేదేమిటి? నాకు ఆ మాత్రం తెలియదే ఏమిటి? అబ్బో, ఇలాంటి అనాథ కుర్రాడిని మీరు పోషిస్తున్నారంటే రియలీ గ్రేట్. మీ ఒక్క నిమిషం అయిపోయిందండి. ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. మీకు ఎప్పుడైనా ఫోన్ చేయాలనిపిస్తే ఫోన్ చేయండి. గుడ్. ఎవరండి లోపల? ఎవరండి మీరు? మేము ఎవరు అయితే నీకెందుకు? మధును ఒకసారి పిలు. నేనే మధు. నువ్వేనా మధు? చూడటానికి మా పెద్ద మనుషులు అవుతున్నా. నువ్వు నోరు మూసా. పెద్ద మనిషి కురస మనిషి కనిపెట్టడానికి మనం వచ్చింది. మా అబ్బాయి అక్కడ నా బిడ్డేడయ్యా. ఇదిగో ఏందట తెల్లమొగ వేసుకుని చూస్తున్నా. నోరు మూసా. పిల్లోడిని ఎత్తుకొచ్చినోడికి వాళ్ళ అమ్మ నాన్న ఎదురైతే తెల్లముఖం కాక నల్లముఖం ఎత్తాడంటే ఏడే పిల్లడు? నా బిడ్డేడయ్యా. మీ బిడ్డ? అవును, మా బిడ్డే. మా బిడ్డ కాకపోతే ఊరోళ్ళ బిడ్డ కోసం వచ్చామని అనుకుంటున్నావా? ఏయ్, మా పిల్లగాడిని సంకనేసుకుని ఊరంతా తిరుగుతున్నావంట. అమ్మేదానే? మీ అబ్బాయిని రుజువు ఏమిటి? ఎక్కడ తప్పిపోయాడో చెప్పగలరా? అయ్యా, ఇంట్లో తప్పిపోతాడా? ఈదులోనే తప్పిపోయాడు. పిల్లగాడు చేపట్టుకుని నడుతున్నానే అనుకున్నాను. కాసేపు అది చూస్తే నా చేతిలో ఈ నేలుంది. పిల్లగాడు కనిపించలేదు. ఏడయ్యా నా పిల్లాడు. లోపల వెళ్ళి తెచ్చుకోండి. పడి. ఎందుకంత కోపం? నువ్వు రాయ్యా.